వదిన, నీకు అసలే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు. ఆడపిల్లకి కొంచెం లేటుగా పెళ్లి చేయొచ్చు, మగపిల్లాన్ని వేదంలో జాయిన్ చేస్తావా? వద్దులే, ఇంగ్లీష్ చదివించుకో. అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు కదా, కొంచెం డబ్బులు జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టు, మరి అన్నయ్యని ఇబ్బంది పెట్టబోకు. అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది, నువ్వు మరీ అమ్మని ఇబ్బంది పెట్టబోకు. కానీ నేను అమ్మతో చేయించు, నువ్వే ఇట్లా ఆడపిల్లలు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళిపోయి ఆడపడుచులయ్యి ఆ ఇంటి మీద వచ్చిన అన్న భార్యని అడగకుండా సలహాలు చెప్తూ పెత్తనాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయకుండా ఇలా చేసే వాళ్ళకి ఆ ఇంటి యజమానురాలైన ఆడది ఇచ్చి పడేయాలి గట్టిగా, లేకపోతే వాళ్ళకి అది అలుసైపోతుంది, అదే అలవాటైపోతుంది వాళ్ళకి. ఇంకా అలా ఎప్పుడు చేయొద్దు. పుట్టింట్లో ఆడపడచు స్థానం ఎంతవరకు అంతవరకు. మితిమీరిన మాటలు ఎవరి జీవితానికైనా హానినే చేస్తాయి. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత నీకంటూ ఒక ఇల్లు వచ్చింది, నీకంటూ ఒక గౌరవం ఉంది. ఆ గౌరవ మర్యాదల్ని నువ్వు కాపాడుకో. అంతేగాని నీ ఇంటి విషయాలు అంటే నీ భర్త ఇంట్లో విషయాలు నీవి. నీ పుట్టింట్లో మీ వదినికి అన్నయ్య బంగారం చేయించాడా, పట్టు చీరలు కొన్నాడా, లేదు గోచి పెట్టుకు తిరుగుతున్నాడా, ఇవన్నీ నీకెందుకమ్మా? అనవసరం కదా. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏమ్మా విజయవాడ వాస్తవ్యులు ఎలా ఉన్నారు? ఇవన్నీ అనవసరం. ఇలా చేయటం వల్ల ఒక రిలేషన్ ఎప్పుడు కూడా దెబ్బతింటుంది. నీ ప్రవర్తనని బట్టి నీ ఇంటికి వచ్చిన ఇంకొక ఆడపిల్ల నీ ఇంటి వాళ్ళతో మెలుగుతుంది, అవునా కదా? నువ్వు మంచి ఇంటికి వెళ్ళావని, నీకు ఒంటి నిండా నగలు దిగేశారని, నువ్వు బాగా ఉన్నత స్థాయిలో ఉన్నావని, నువ్వు విర్రబీగిపోయి నీతులు చెప్పే హక్కు, ఆ శాసనం అన్నీ నీకు లభించేసినాయని నువ్వు విర్రబీగిపోవద్దు. అక్కడేమీ లేదు. ఎంతకాలం నువ్వు అక్కడే ఉంటావా ఏంటి? ఏమో ఒకవేళ నువ్వు జారి కింద పడితే ఏంటి పరిస్థితి? నడ్డిరిగితే. అందుకే అతిగా ఆశపడకూడదు, అతిగా ఆవేశము పడకూడదు. నీకు అనవసరం కదా. నీ పని ఎంతవరకు వచ్చావా, పుట్టింటికి వచ్చావా, ఒక ముద్ద తిని వెళ్ళు చక్కగా. చీర పెట్టావా, తీసుకుని వెళ్ళు హాయిగా. నీకేమన్నా కావాలా అడిగి తీసుకో, లేదు నీకు కావాల్సింది తీసుకెళ్ళే హక్కు నీకుంది నీ ఇంట్లో, అంతవరకే. అంతేకాని అంతకు